వైద్య విద్యార్థులు ర్యాగింగ్ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. ఈ మేరకు రామగుండంలోని సింగరేణి మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలని, తద్వారా సమాజ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కళాశాలలో మొదటి నుండి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి సింగరేణి మెడికల్ కళాశాలకు విద్యార్థులు పెద్ద ఎత్తున వస్తున్నారని, వారికి ఎలాంటి ఆందోళనలు, భయాలు లేకుండా యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ తో పాటు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు. ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే తామే పోలీసులకు అప్పగిస్తామని హెచ్చరించారు. గోదావరి ఖనికి వచ్చాము. ప్రిన్సిపల్ గారు, ఫార్మర్ ప్రిన్సిపల్ గారు, మా ఏసీపీ గారు అందరు కలిసి ఇక్కడ ఈ రోజు స్టూడెంట్ కి ఏ విధంగా డ్రగ్స్ తో దూరంగా ఉండాలి, సైబర్ క్రైమ్ తో సేవ్ ఉండాలి, అదే విధంగా ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మధ్యలో ఇష్యూస్ లేకుండా, ర్యాగింగ్ సబ్జెక్ట్స్ లేకుండా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. ప్రిన్సిపల్ గారు చాలా మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు. ఆ స్టెప్స్లో మేము కూడా రెగ్యులర్గా మానిటర్ చేసి ఈ క్యాంపస్కి ర్యాగింగ్ ఫ్రీ, డ్రగ్స్ ఫ్రీగా చేసి ఇక్కడ ఉన్న అందరు స్టూడెంట్స్కి ఒక మంచి వాతావరణం ఇవ్వడానికి మనము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ 3 అంశాల మీద ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ముఖ్యంగా లాస్ట్ వీక్ నేను సిపి గారిని కలిసినప్పుడు సిపి గారు చెప్పారనమాట, ర్యాగింగ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి, మళ్ళీ డ్రగ్స్ గురించి ఒకటి ప్రోగ్రాము, ఒకటి సైబర్ క్రైమ్స్ గురించి మేము అడ్రస్ చేస్తాము. దీని ప్రోగ్రామ్ని కొంచెం కండక్ట్ చేయాలా ఇన్ కోఆర్డినేషన్ విత్ సిమ్స్ మెడికల్ కాలేజ్ నుంచి. అంటే నేను దాన్ని ప్రెస్టీజ్గా తీసుకొని ఈరోజు డేట్ ఫిక్స్ చేసి నవంబర్ 14 రోజు డేట్ ఫిక్స్ చేసి ఈరోజు ఆర్గనైజ్ చేశాము. ముఖ్యంగా 3 ఇష్యూస్ మీద ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ క్రియేట్. ఒకటి ర్యాగింగ్ గురించి. ర్యాగింగ్ వల్ల చాలా స్టూడెంట్స్, ఎందుకంటే దూరం నుంచి స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ చదువుకోవడానికి, లోకల్ కాకుండా, తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్ర సైడ్ నుంచి కానీ వేరే స్టేట్స్, ఆల్ ఇండియా కోటాల నుంచి, లైక్ జమ్మూ కాశ్మీర్ కానీ, రాజస్థాన్, బీహార్ నుంచి అందరు కూడా చదువుకోవడానికి వస్తారు. సో వాళ్ళకి చాలా భయం ఉంటుంది, ఇక్కడ ఏమైనా ర్యాగింగ్ చేస్తారా అన్నట్టు భయం ఉంటుంది. సో వాళ్ళ భయం పోగొట్టడానికే మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసామన్నమాట. అంటే ఇక్కడ ర్యాగింగ్ అనేది జరగదు, మీకు సేఫ్టీ ఉంటుంది. మేము అందుగురించే పోలీస్ వాళ్ళని కూడా పిలిపించి ఎవరైతే ర్యాగింగ్ చేస్తానో వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పాలని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాము. అంటే మేము ఇట్ సెల్ఫే ర్యాగింగ్ ఎవరు చేస్తే నేనే చెప్పాను ఇందాక స్పీచ్లో, ఎవరైనా ర్యాగింగ్ చేస్తే నేనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఆ స్టూడెంట్స్. సో దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు ర్యాగింగ్ నుంచి. సో వాళ్ళకి రూల్స్ కూడా చెప్పాను, ర్యాగింగ్ చేస్తే ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, రేపు ఫ్యూచర్లో వాళ్ళ సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఎంబీబీఎస్ సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఎన్ఎంసీ ప్రకారం సీట్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి ఎక్కడ కూడా బయట దేశం వెళ్ళడానికి పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళ ఆధార్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది, అదర్ ఎనీ పీజీ సీట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉండదు. సో ఇవన్నీ ఉద్దేశించి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాము స్టూడెంట్స్కి. సో దట్ ఇక్కడ ర్యాగింగ్ జరగకుండా మీరు హ్యాపీగా, మీకు ఏం ఫెసిలిటీస్ కావాలంటే ఆ ఫెసిలిటీస్ ఇస్తాం మీకు స్టూడెంట్స్కి ఈ ఇన్స్టిట్యూషన్లో. బట్ మీరు ర్యాగింగ్ మాత్రం చేయకూడదు. ఇక్కడ ర్యాగింగ్ అనేది కనబడకూడదు. సిమ్స్ రామగుండంలో ర్యాగింగ్ మాత్రం కనబడకూడదు అని మేము అడ్వైజ్ చేశాము. అలాగే పోలీస్ కమిషనర్ గారు కూడా చక్కగా చెప్పారు, ర్యాగింగ్ గురించి చేస్తే ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఏమేమి శిక్షలు ఉంటాయి అవి కూడా చెప్పారు. తదుపరి అగైన్ మళ్ళీ డ్రగ్స్ వాడితే ఎలా సొసైటీకి బ్యాడ్గా ఉంటుందో, మన కంట్రీకి ఎంత బ్యాడ్ పేరు వస్తుందో, ఇన్స్టిట్యూషన్కి ఎంత బ్యాడ్ పేరు వస్తుందో. యాక్చువల్లీ డాక్టర్సే